ప్రయాగ్రాజ్ రైల్వే స్టేషన్ దిగిన తర్వాత ప్రయాగ్రాజ్ పట్టణంలోకి మనం వెళ్ళి అక్కడి నుంచి ఆటో ద్వారా మహా కుంభమేళకి వెళ్ళాల్సి ఉంది. సో ఇప్పుడు ఆ మార్గ మధ్యలో మనం వెళ్తూ ఉన్నాం. ఈ రోడ్డుకి ఇరువైపులా ఉన్న గోడలకి మహా కుంభమేళకు సంబంధించినటువంటి నాగసాధువులు, పవిత్ర స్నానాలు, దేవతామూర్తుల రూపాలని కూడా చిత్రించి ఆ గోడలకి ఫ్లెక్సీల్ని వేశారు. ఇక ఇక్కడ మనం ఆటో రెంట్‌కి తీసుకొని వెళ్తున్నాం. సుమారుగా రూ. 1,500 రెంట్ అడిగాడు ఆటో బ్రదరు. అతనికి అమౌంట్ ఇచ్చేసి ఇప్పుడు మహాకుంభమేళ దగ్గరలో ఉన్న పార్కింగ్ పాయింట్‌కి మనం వెళ్తున్నాం. ఇప్పుడు మీరు చూస్తున్నటువంటి ఈ విజువల్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ప్రయాగరాజ్ పట్టణ వీధులు. ఈ వీధుల గుండా వెళ్తే కాస్త ముందుకెళ్తే మన మాజీ భారత ప్రధాని, తొలి భారతదేశ ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ ఇంటిని కూడా మనం చూడొచ్చు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఇక్కడ ఉన్నటువంటి పార్కింగ్ ఏరియా. మహాకుంభమేళలోకి ఇప్పుడు మనం వచ్చాం. ఈ మహాకుంభమేళ దగ్గరలో ఉన్నటువంటి పార్కింగ్ ఏరియాలోనే ఆటోలు ఆపుతారు. ఇప్పుడు మనకు కనిపించేవి టెంట్ హౌస్ అవి. ఆ టెంట్లోనే మనం రెంటెడ్కి తీసుకొని మహాకుంభమేళ నదీ స్నానాలకు వెళ్ళొచ్చు. ఇప్పుడు ఈ ప్రాంతంలో ట్రాఫిక్ ఎక్కువ ఉండడం వల్ల ఆటో అక్కడ ఆపేశారు ట్రాఫిక్ వాళ్ళు. ఇప్పుడు మనం ఈ ద్వారం గుండా మహాకుంభమేళ ప్రయాగరాజ్లో ఏర్పాటు చేసిన తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయానికి మనం బయలుదేరుతున్నాం. ఇక్కడ సంగీత కళాకారుడు రమణన్న మనకు శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధానానికి తీసుకెళ్లారు. అక్కడ మనం భోంచేసుకున్నాం. ఆ తర్వాత వాళ్ళ విడిది గృహంలో కూడా మనం ఉండడం జరిగింది. ఇప్పుడు చూస్తున్న ఫొటోస్ అన్నీ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి నమూనా ఆలయంలో ఉన్నటువంటి సందర్భం. ఆ శ్రీ వెంకటేశ్వర స్వామి కూడా మనకు ప్రయాగలో ఉన్నటువంటి మహాకుంభమేళలో మహాదర్శనం అందించి ఆశీస్సులు అందించారు. అది ఒక మహాభాగ్యము. ఇప్పుడు ఈ టెంట్ హౌస్లో మనకి సహకరించినటువంటి రమణన్న గారితో మనం అక్కడ ఉన్నాం. ఇప్పుడు ప్రజెంట్ మనం వెళ్తున్న రూట్లో సంగం రహదారికి మనం వెళ్ళటానికి ఇప్పుడు ప్రయత్నం చేస్తున్నాం, వెళ్తున్నాం. ఈ రహదారిలో ఉన్నటువంటి హౌజెస్ మనం చూస్తున్నాం. ఈ సంగం ఘాట్కి వెళ్ళేటప్పుడు ఒక స్వామీజీ ఆశీర్వదించారు మనసారా. ఆ స్వామికి ఇవ్వటానికి నాకు అక్కడ డిజిటల్ పేమెంట్ తప్ప క్యాష్ లేకపోవడంతో అమౌంట్ ఇవ్వలేకపోయాను. సో ఏమైనా సరే ఆశీస్సులు అందించారు. అలా ముందుకు బయలుదేరాం. ఇంకా సంగం ఘాట్ దగ్గరకి వెళ్ళటానికి అలా ముందుకు కొనసాగుతూ త్రివేణి